हाय एवरीवन నేను మీ చైతన్య వెల్కమ్ టు చైత్ స్వాగ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఎవ్రీథింగ్ ಚೆನ್ನಾಗಿದೆಯಾ సుఖమానో కైసే హో బాయ్ ఓకే ఈరోజు టాపిక్ ఏంటి అంటే టాపిక్లోకి వెళ్ళే ముందు థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీ దగ్గర నుంచి ఇలాంటి ఎంకరేజ్మెంట్ మరింత వస్తే నేను ఇంకా మరింత కొత్త కొత్త విషయాలన్నీ ముందు తీసుకొచ్చి ఇలా ఒక చిన్న డిస్కషన్ పెడతాను సో ఫేవర్ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఫేవర్ చేయాలనుకుంటే ఒక లైక్ షేర్ ప్లీజ్ అబ్బా సో టాపిక్లోకి వెళ్ళిపోదామా టాపిక్ ఏంటి అంటే ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో ఎక్కువ చూస్తున్నారు పాండమిక్ అవుట్బర్స్ట్ ఇన్ చైనా అనేసి సో ఈరోజు మన టాపిక్ అది సో దాని గురించి కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో పాండమిక్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ వన్ వైరస్ అండి సో ఇట్స్ అబౌట్ 5 వైరస్ అవేంటి అంటే ఇన్ఫ్లుయెన్జా ఏ మైకోప్లాజ్మా నిమోనియా కోవిడ్-19 మనకు ఆల్రెడీ పరిచయమే లాస్ట్ 2 ఇయర్స్ మనల్ని ఎక్కి దిగింది నెక్స్ట్ రైనో వైరస్ ఇంకోటి హెచ్ఎంపి వైరస్ సో దీన్నే ట్రిపుల్ వైరస్ ఎపిడమిక్ అంటారనమాట సో ఇవన్నీ కలగలిపిన వైరస్తో వచ్చిన ఎపిడమిక్కే ఇప్పుడు మనకు అవుట్బస్ట్ అయింది సో ఇప్పుడు దాకా మనం కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే మనము ట్విట్టర్లో ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం సో అందులో నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 7,834 కేసెస్ నమోదయ్యాయి అట్ ది సేమ్ టైం 170 క్యాజువాలిటీస్ రిపోర్ట్ అయ్యాయి అంటే 170 మంది చనిపోయారని చెప్తున్నారు కానీ ఇంతవరకు చైనా గవర్నమెంట్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించలేదు సో ఇక్కడ మళ్ళీ చైనా మనకు స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అనౌన్స్ చేస్తేనే ఎక్స్పెక్ట్ చేయాల్సిన పర్లేదు ఎందుకంటే లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు కూడా లైక్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ క్యాజువాలిటీస్ రిపోర్ట్ అయినా కూడా దే డిడెంట్ అనౌన్స్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ సో అంతా సాఫీగా నడుస్తుందని చెప్పి కవర్ చేశారు హాఫ్ ఆఫ్ ద వే వరకు సో తర్వాత కంట్రోల్ అవ్వకుండా దే కేమ్ అవుట్ సో మళ్ళీ ఈసారి కూడా ఇలాంటి జిమ్మిక్లు ఏమైనా చేస్తారేమో అని సో వీ డోంట్ నీడ్ టు ఎక్స్పెక్ట్ చైనా టు అనౌన్స్ ద ఎమర్జెన్సీ సో ఈ పర్టికులర్ విషయాన్ని ఫస్ట్ ట్వీట్ చేసిన ఛానల్ ఏదైతే ఉందో ట్విట్టర్లో దాని పేరు వచ్చి SARS-CoV-2 కోవిడ్-19 సో వీళ్ళు ఫస్ట్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని డిఫరెంట్ ఫొటోస్తో మనకు ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది సో దాన్ని వితిన్ ఫ్యూ మినిట్స్లోనే 12 మిలియన్ వ్యూస్ వచ్చాయన్నమాట సో సేమ్ లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు తైవాన్ ఫస్ట్ WHO అలర్ట్ చేసింది ఎలా అంటే ఇలా చైనాలో ఒక వైరస్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది రీజన్ ఏంటి అని WHO క్వశ్చన్ చేస్తే WHO ఫస్ట్ క్యాజువల్ సీజన్ మారింది కదా సో దానివల్ల వచ్చిన వైరస్ అనుకొని పెద్దగా సీరియస్ తీసుకోలేదు సో దాని తర్వాత డిఫరెంట్ కంట్రీస్ నుంచి WHO మీద ప్రెజర్ పడితే సో దెన్ దే వెంట్ టు చైనా వాళ్ళని అడిగారు వెళ్ళి ఎలా ఉంటుందంటే ఇది ఒక దొంగ వెళ్ళి నువ్వు దొంగ అని అడిగినట్టు ఉంటుంది అనమాట సో ఇది WHO ఇలా అడిగినప్పుడు చైనా ఇచ్చిన బదులు ఏంటి అంటే అవును ఇలాగా పబ్లిక్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్లో జాయిన్ అవుతున్నారు వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటి అంటే ఫీవర్ కాఫ్ సోర్ థ్రోట్ ప్లస్ బ్రీతింగ్నెస్ ఇష్యూస్ రావడం అలాంటి ఇష్యూస్ చెప్పి జాయిన్ అవుతున్నారు మేము కూడా నార్మల్గా ఫీవర్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తున్నాము అని ఇంకోటి ఇది కంటేజియస్ కాదో చెప్పారు కంటేజియస్ అంటే ఒక మనిషి నుంచి ఒక మనిషికి ట్రాన్స్మిట్ అవ్వదు అని ఫస్ట్లో వాళ్ళు చైనా గవర్నమెంట్ చెప్పడం జరిగింది సో ఇదే ఆన్సర్ని WHO డిఫరెంట్ కంట్రీస్కి ఆల్ ఓవర్ ద వరల్డ్ అనౌన్స్ చేసింది అనమాట కానీ ఇక్కడ ప్రతి కంట్రీలో హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిట్ అవ్వడం గమనించి వాళ్ళు WHO మీద ప్రెజర్ పెట్టారు సో ఇది హ్యూమన్ టు హ్యూమన్ ఈ వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుందని వేరే కంట్రీస్ WHO మీద ప్రెజర్ పెడితే సో మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ చేశారు చైనాని సో దెన్ దే యాక్సెప్టెడ్ కానీ ఇక్కడ ఆ లోపల జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఎందుకంటే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిట్ అవుతుందని చెప్తే అందరూ వాళ్ళ ప్రికాషన్స్ తీసుకునేటోళ్ళు కానీ ఇదేంటంటే చాలామందికి యంగ్ పీపుల్ అటాక్ అవ్వడం వల్ల యంగ్ పీపుల్లో ఏ సిమ్టమ్స్ బయటపడకపోవడం వల్ల లోపలనే ఈ వైరస్ అనేది అందరితో స్ప్రెడ్ అయిపోయి ఎవరైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందో వాళ్ళకి భయంకరంగా ఇబ్బంది పెట్టింది వాళ్ళ ప్రాణాలు కూడా తీసింది దాని తర్వాత దీనికి కరోనా అని పేరు పెట్టి కోవిడ్-19 అని ఒక నామకరణం చేసి దాని మీద ప్రికాషన్స్ లేకపోతే దాని మీద అవేర్నెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈవెన్ కరోనా టైంలో ప్రాపర్గా కమ్యూనికేషన్ చైనా గవర్నమెంట్ చేయలేదని లేక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయలేదని ఈవెన్ WHO సరిగ్గా వాళ్ళని క్వశ్చన్ చేయలేదని లేదా WHO చైనాతో కుమ్మక్కయ్యి ఏదన్నా బయో వార్ చేస్తుందని చాలా రూమర్స్ అయితే క్రియేట్ అయ్యాయి ఈవెన్ వాళ్ళ క్రెడిబిలిటీ కూడా చాలా కంట్రీస్ క్వశ్చన్ చేశాయన్నమాట సో దానికి భయపడి WHO ఈసారి ఇంట్రాగేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేశారనమాట ఎప్పుడైతే ఈ ట్విట్టర్లో ఈ ట్వీట్ చూడటం మొదలు సో దే స్టార్టెడ్ ఇంట్రాగేషన్ సో ఇది చైనా గవర్నమెంట్ WHOతో కానీ ఆల్ ఓవర్ ద వరల్డ్ కానీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అని ఎవరైతే డిపెండ్ అవ్వలేదు ఎందుకంటే అది చెప్పినా చెప్పొచ్చు చెప్పకపోయినా పోవచ్చు కానీ మన హెల్త్ మినిస్టర్స్ స్టేట్ వైజ్గా
చాలా హై అలర్ట్‌లో ఉన్నారనమాట. చైనా నుంచి మన ఇండియాకి ఇంపోర్ట్ చేస్తారేమో త్రూ ఎయిర్‌వేస్. సో, ఫారినర్స్ ఎవరైతే వస్తారో ఇండియాకి చైనా నుంచి, సో, వాళ్ళు ఆ వైరస్‌ని కూడా ఇంపోర్ట్ చేస్తారేమో అని భయంతో ఆల్రెడీ హెల్త్ మినిస్టర్స్ హై అలర్ట్‌లో ఉన్నారనమాట. సో, మైక్రో మేనేజింగ్ ద సిట్యుయేషన్స్ ఇన్ ఆల్ ద హాస్పిటల్స్ విచ్ వీ షుడ్ బీ గ్లాడ్ ఫర్ దాట్. ఈ 5 వైరసెస్‌లో ఎక్కువ డిస్కస్ చేయబడిన వైరస్ ఏంటి అంటే హెచ్ఎంపీవీ. హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటానిమో వైరస్. సో, ఇదొక రెస్పిరేటరీ వైరస్. సో, రెస్పిరేటరీ అంటే మనకు లంగ్స్‌కి ఇష్యూ కలిగించే వైరస్ అనమాట. సో, ఇది ఆల్మోస్ట్ కరోనాకి కజిన్ అని చెప్పొచ్చు. సో, ఏవైతే మనకు సింప్టమ్స్ కరోనాలో అయితే ఉంటాయో సేమ్ అలాంటి సింప్టమ్స్ లైక్ ఫీవర్ గానీ, సోర్ థ్రోట్ గానీ, బ్రీతింగ్ ఇష్యూస్ కానీ, నెక్స్ట్ ఫీవర్ గానీ అన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా సేమ్ సింప్టమ్స్ దీనికి ఉంటాయి. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే కరోనాకి ప్రివెన్షన్ అయితే లేదు. హెచ్ఎంపీ వైరస్ ఏదైతే ఉందో అదే ఈ హ్యూమన్ మెటో నిమో వైరస్ ఏదైతే హెచ్ఎంపీవీ ఉందో అది ఏఎంపీవీ నుంచి డిరైవ్ అని చెప్తారు. ఈ హెచ్ఎంపీవీ అనేది 2001లో కనుగొన్నారు. ఇది మన మనిషి మధ్యలో ఉంది అనేసి. దానికైనా ట్రీట్మెంట్ అయితే ఇంతవరకు లేదు. కానీ ప్రస్తుతానికి కరోనా వైరస్‌కి అయితే ట్రీట్మెంట్ ఇస్తున్నారో అదే ట్రీట్మెంట్ దీనికి కూడా ఇస్తున్నారు. కానీ ఈవెన్ అది కూడా సజెస్టబుల్ కాదని నేను అంటాను. ఎందుకంటే ఎవరైతే కోవిషీల్డ్ గానీ, కోవాక్సిన్ గానీ లేకపోతే డిఫరెంట్ వ్యాక్సిన్స్ ఏవైతే ఏసుకుంటారో వాళ్ళకి లాంగ్ టర్మ్‌లో ఐ మీన్ ఆఫ్టర్ 2 ఇయర్స్ యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడే వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ రావడం గానీ, లేకపోతే బ్రీతింగ్ ఇష్యూస్ రావడం గానీ, సో వాటెవర్ లైక్ సో మెనీ ఇష్యూస్ రావడం వాళ్ళు చనిపోవడం జరుగుతుందనమాట. సో ఈవెన్ దట్ ఈస్ ఆల్సో నాట్ సజెస్టబుల్. సింప్టమ్స్ మెయిన్ సోర్ థ్రోట్. సో, సోర్ థ్రోట్ గొంతు నొప్పి ఎక్కువ ఉండి గొంతు రాసకపోవడం. సో, గొంతులో మంట యాజ్ యూజువల్ లైక్ కరోనా లాగానే. నెక్స్ట్ సెకండ్ ఫీవర్, హై ఫీవర్ 104 ఉంటది. సో, కంప్లీట్‌లీ మీ రెసిస్టెన్స్ పవర్ మొత్తం తీసేస్తదనమాట ఇదే. సో, నెక్స్ట్ మూడోది కాఫ్. కాఫ్ ఎలా వస్తదంటే కంటిన్యూస్‌గా వస్తదనమాట. ఈవెన్ యూ కాంట్ కంట్రోల్ ఇట్. సో, మీ కంట్రోల్‌లో ఉండదు. ఈవెన్ మీరు ఆ కాఫ్‌ని కూడా కంట్రోల్ చేసుకోలేనంత ఎక్కువగా వస్తదనమాట. నెక్స్ట్ బ్రీతింగ్ ఇష్యూస్. సో, ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఈ బ్రీతింగ్ ఇష్యూస్ అనేది చాలా క్రిటికల్ అన్నమాట. మన కరోనా టైంలో ఈవెన్ వి ఫేస్డ్ ఇట్. సో, అది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్ హియర్. ఇంకోటి కంటేజియస్ అంటే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్‌మిట్ అవుతది. లైక్ ఎలా ట్రాన్స్‌మిట్ అవుతది అంటే వయా సలైవరీ డ్రాప్లెట్స్. సలైవా డ్రాప్లెట్స్ అంటే మన ఎవరైనా ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన పర్సన్ యొక్క ఎంగిలి డ్రాప్స్ మన బాడీ మీద పడితే ఆ డ్రాప్స్‌లో ఉన్న జెర్మ్స్ మన బాడీలోకి దూరి మన బాడీ అయితే దాన్ని హోస్ట్‌లా ట్రీట్ చేసి అక్కడి నుంచి మన స్టార్ట్ అవుతదనమాట బ్యాటింగ్ జర్నీ. సో, ఈ హెచ్ఎంపీ వైరస్ అనేది మోస్ట్‌లీ చిన్న పిల్లలకి వస్తదని చెప్తారనమాట. లైక్ 0-14 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువుంటది. సో, అట్ ది సేమ్ టైమ్ సెకండ్ కేటగిరీ ఎవరంటే పెద్దవాళ్ళు. ఆల్మోస్ట్ 60+ ఉన్నవాళ్ళు. సో, వాళ్ళని కూడా బాగా ఇబ్బంది పెడతది. సో, థర్డ్ కేటగిరీ ఎవరంటే ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటదో వాళ్ళు కూడా దీనికి బాధితులవుతారనమాట. సో, దీనికి క్యూర్ అయితే లేదు. ఓన్లీ ప్రివెన్షన్స్. సో, దానికి కావాల్సిన మెజర్స్ ఏంటి? దానికి కావాల్సిన చర్యలు ఏంటి అంటే యాజ్ యూజువల్ లైక్ కరోనా అప్పుడు మనము హ్యాండ్స్ వాష్ ఫ్రీక్వెంట్‌గా చేసుకోవాలని చెప్పారు కదా! సో, అలాగా 20 సెకండ్స్ కంటిన్యూయస్‌గా మొత్తం ఆల్ ఓవర్ ద హ్యాండ్‌ని బాగా శుభ్రం చేసుకోవాలి. సో, రెండో మెజర్ ఏంటి అంటే మోస్ట్‌లీ మన చెయ్యిని మన ఫేస్‌కి టచ్ అవ్వకుండా అవాయిడ్ చేయాలి. యాజ్ యూజువల్ లైక్ హౌ వి డూ ఫర్ కరోనా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఎవరన్నా పర్సన్స్ అఫెక్ట్ అయ్యి ఉండి లైక్ ఫీవర్‌తో గానీ, లేకపోతే కాఫ్‌తో గానీ, లేకపోతే సోర్ థ్రోట్‌తో ఎవరైనా అఫెక్ట్ అయ్యి ఉంటే సో, వాళ్ళకి కొంచెం దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఈవెన్ నార్మల్‌గా ఉన్నా కూడా సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి యాజ్ వి డూ ఇన్ ద కరోనా టైమ్. బయట సర్ఫేసెస్ ఏదైనా టచ్ చేస్తాం లైక్ డోర్ హ్యాండిల్స్ కానీ, లేకపోతే ఏదైనా సిట్టింగ్ చైర్ గానీ, సో, ఇవన్నీ కూడా కాస్త శుభ్రపరుచుకొని మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇది ఫోర్త్ మెజర్. సో, సోషల్ మీడియాలో మనం ఏదైతే రూమర్స్ చూస్తున్నామో వాళ్ళేం చెప్తున్నారంటే డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 22 ఈ మధ్య టైంలో ఈ పర్టిక్యులర్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా రైజ్ అయినాయని వాళ్ళు చెప్పడం జరుగుతుందనమాట. ఇక్కడ మళ్ళీ ప్రాబ్లమ్ ఏంటి అంటే చైనా మీడియా, మన మీడియా డిఫరెంట్ అనమాట. లైక్ మన మీడియా అంటే గ్లోబల్ మీడియా. సో, వీళ్ళ చైనా మీడియా మన గ్లోబల్‌తో ఇంటిగ్రేట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి తనీగా అన్ని యాప్స్ ఉన్నాయి. లైక్ ఇన్‌స్టాకి రీప్లేస్‌మెంట్ ఉంది, థ్రెడ్స్‌కి రీప్లేస్‌మెంట్ ఉంది, లైక్ ఈమెయిల్‌కి రీప్లేస్‌మెంట్. సో, దే హావ్ దేర్ ఓన్ యాప్. సో, దే కాంట్ ఇంటరాక్ట్ విత్ గ్లోబల్లీ. సో, అందుకే అక్కడ ఏం జరిగినా కూడా మనకు తెలవడం కాస్త కొంచెం లేట్ అవుతదనమాట. కానీ ప్రస్తుతానికి హెచ్ఎంపీ వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందని ఇంతవరకు తెలియట్లేదు. కానీ ఈవెన్ కరోనా వైరస్‌కే మనకి ఎంతవరకు దాని ఆరిజిన్ తెలియట్లేదు. కొంతమంది బ్యాట్ నుంచి వచ్చిందంటారు. ఐ మీన్ గబ్బిలాల నుంచి వచ్చిందంటారు. సో మెనీ స్టోరీస్ అయితే ఉన్నాయి. సో సిమిలర్‌గానే హెచ్ఎంపీవీకి కూడా ప్రస్తుతానికి ఎటువంటి ఆరిజిన్ డీటెయిల్స్ అయితే లేవు. సో ఈ పాండమిక్ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాలంటే గవర్నమెంట్స్ తీసుకోవాల్సిన యాక్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఈ గవర్నమెంట్ జనాల్లో ఉందో సో వాళ్ళు ఈ విషయం మీద ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ చేయాలి. లైక్ డైలీ స్టేటస్ ఆల్ ఓవర్ ద కంట్రీస్‌కి అప్డేట్ చేయాలి ట్రాన్స్‌పరెంట్‌గా. సో సెకండ్ ఏంటి అంటే చైనా ఆల్ ఓవర్ ద ఎయిర్‌పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ కంట్రీలో మొత్తం అన్నీ ట్రావెల్ బ్యాన్ చేయాలి. సో అప్పుడే మనకు అక్కడ నుంచి వైరస్ అనేది వేరే కంట్రీస్‌కి ఇంపోర్ట్ అవ్వకుండా ఉంటది. సో థర్డ్ థింగ్ ఏంటి అంటే డబ్ల్యూహెచ్ఓ లాస్ట్ టైము చైనాని పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు ఈ విషయం మీద. అంటిల్ అన్లెస్ ఇట్ బికేమ్ పాండమిక్.
సో అలా కాకుండా ఈసారి డబ్ల్యూహెచ్ఓ బోల్డ్ స్టెప్ వేయాలి. లైక్ ఖచ్చితంగా చైనాని ఏదైతే ఇష్యూస్ జరుగుతున్నాయో అక్కడ పాండమిక్ మీద, సో అది దాన్ని క్లియర్‌గా డబ్ల్యూహెచ్ఓకి ఇన్ఫార్మ్ చేయాలని, బోల్డ్‌గా క్వెషన్ చేయాలని కోరుకుంటాం. సో ఫోర్త్ మెజర్ ఏంటి అంటే ఎవరైతే మనం కరోనా టైంలో కొన్ని పోస్ట్ సోషల్ మీడియాలో చూసాం. లైక్ ఆ ల్యాబ్స్‌లో పనిచేసే రెస్పెక్టివ్ డాక్టర్స్ కానీ, లేకపోతే నర్సెస్ కానీ, లేకపోతే టెక్నీషియన్స్ కానీ, లేకపోతే ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎంప్లాయీస్ కానీ, వీళ్ళంతా కొన్ని విషయాలు గవర్నమెంట్ షేర్ చేయనివి కూడా వీళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేశారనమాట. సో అలాంటి విజిల్ బ్లోవర్స్ ఎవరన్నా కూడా వస్తే ఈ విషయాల మీద మనం వాళ్ళని హైలైట్ చేయాలి. సో అప్పుడే ఏదైతే లూప్ హోల్స్ ఉంటాయో అవన్నీ ఆల్ ఓవర్ ద కంట్రీ, ఆల్ ఓవర్ ద వరల్డ్ తెలుస్తదనమాట. సో ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే స్క్రబ్ టైపర్స్ అనే ఆల్రెడీ ఒక ఇష్యూ నడుస్తుంది. సో అది ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. సో నా అనాలిసిస్ ప్రకారం అయితే ఇది పెద్ద కరోనా రేంజ్ పాండమిక్ అయితే కాదు. కానీ టు బీ ఆన్ సేఫర్ సైడ్ మనం తీసుకోవాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుందాం. అట్ ది సేమ్ టైం మన ఇమ్యూనిటీ పవర్‌ని కూడా బూస్ట్ చేసుకుందాం. లైక్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం, లేదంటే మన డైలీ ఎక్సర్సైజెస్ లాంటివి ఇలాంటివన్నీ మన డైలీ యాక్టివిటీస్‌లో ఇంక్లూడ్ చేసుకొని, సో వి విల్ ట్రై టు బూస్ట్ అవర్ ఇమ్యూనిటీ. సో ఇది మరో పాండమిక్ కాకూడదని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. Stand for truth behind, awake your voice. This is your Chaitanya signing off. Bye.